యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగల చోట్ల ఆయన పరుండబెడతాడు, శాంతి నడిపిస్తాడు. అడాంధకూరపు లోయకుండా మన పైన దుడ్డు, ఆయన మనకు తోడై ఉంటాడు. ఆయన దుడ్డు కరయు అండం వల్ల మన తలతో తల అంటుతాడు. శత్రువు ఏట భోజనం మన బ్రతుకు దినములని కృపాక్షేమాలు చిరకాలము పరలోక దేవుని మందిరంలో నివసిస్తాం. అటు క్రైస్తవ జీవితానికి కావాల్సిందా 23వ కీర్తన, 23వ కీర్తన, 91వ కీర్తన ఆగచ్చ హార్ట్ చేయండి. ఇంగ్లీష్లో చేసి ఈ రోజుల్లోకి క్రీస్తుల విశ్వాసము రక్షించబడే బిడ్డల భూమి మీద ప్రదేశులు యాత్రికులు, ఈ పరదేశికులు యాత్రికులుగా భావి ఈ భూమి మీద తాత్కాలిక జీవితం ఈ లోకం ఇష్టం. ఎందుకు ఇష్టపడదంటే మన పౌరసత్వము ఆత్మ విషయములు ఇక్కడ లేదు, పరలోకంలో ఉంది. పరలోక పౌరసత్వం లేని వారు పాతాళ పౌరసత్వాన్ని కలిగిన, పాతాళం పరలోకాన్ని ద్వేషించినట్టుగా సాతానుడు దేవుని ద్వేషించినట్టు పరలోక పౌరసత్వాన్ని కలిగిన రక్షింపబడ్డ దేవుని బిడ్డ పాతాళ పౌరసత్వం గలవారు అసూయ చేత ద్వేషి. కొన్నిసార్లు మనం ఎట్లుంటుందంటే యాకోబు భయపడ్డట్టుగా లేవి షిమ్యోనులు తన సహోదరుని షెకెము వారు చెరిపినందుకు, షెకెము హమోరు కుమారుడు షెకెము చెరిపినందుకు ఆ సహోదరుని ఈ విధంగా చేసినట్లుగా ఏషియాలో జరిగించడం, వారిని కత్తివాత చేత లేవి షిమ్యోనులు ఆ ప్రాంత ప్రజలందరినీ షెకెముతో పాటు వారి తండ్రి ఇటు వారు అందరినీ కూడా వేశారు. అప్పుడు వారి తండ్రిని యాకోబు భయపడి, ఆ కుటుంబం ఏపాడది, ఏ పాడేవాడను, కొద్ది జనగల యాకోబు అన్న జనంలో నన్ను హీనుగా మీరు యెషయాలో చెప్పిన ప్రకారం పురుగు వంటి యాకోబు తర్వాత స్వల్ప జనమగ ఇజ్రాయేలు, పురుగు వంటి యాకోబు స్వల్ప జన ఇజ్రాయేలు భయపడకు తెలుస్తూ వారిని కాపాడటానికి దేవుడిని యెహోవా వారున్న ప్రదేశమంతా దేవుని భయం వచ్చాడు. ఆ స్థలాన్ని విడిచిపెట్టి వేరే స్థలానికి పోయినప్పుడు ఆ ప్రదేశమంతా దేవుని భయం ఆవరించినందున యాకోబు కుమారులను తరవలేదు. యాకోబు ఇంటి వారికి ఎవరు హాని చేయలేకపోయారు. దేవుని భయం ఆ ప్రదేశంలో ఉన్నది. ఆయన ఏమనుకున్నాడు, పురుగు వంటి వాడను, స్వల్ప జనము అనుకున్నాడు. భూమి మీద కూడా ఇజ్రాయేల్ స్వల్ప జనాంగమే. ఇజ్రాయేల్తో పాటు ప్రపంచ దేశంలో యూదులందరూ కలిపితే 2 కోట్ల చిల్లర ఉంటారు, అంతకంటే ఎక్కువ ఉండరు. ఈ భూమి మీద అప్పుడు ఇప్పుడు కూడా ప్రపంచ ప్రజలతో పోల్చుకుంటే పురుగు వంటి యాకోబే స్వల్ప జనం ఇజ్రాయేలే. దేవుడు ఇజ్రాయేల్ను కాపాడినట్టుగానే, శరీర ప్రకారం ఇజ్రాయేల్ని కాపాడినట్టుగానే ఆత్మ అనుసరించే ఆత్మ సంబంధమైన దేవుని ఇజ్రాయేలమైన మనల్ని కూడా దేవుడు కనుపాపవలే కాపాడుతాడు. మనల్ని కాపాడేవాడు, ఇజ్రాయేల్ని కాపాడేవాడు ఒక్కడే. ఇజ్రాయేల్ని కాపాడేవాడు కొనుకడు నిద్రపోడు, మనల్ని కాపాడేవాడు కొనుకడు నిద్రపోడు. పర్వతాలు తొలగిపోతాయి, మెట్టెలు తత్తరులుతాయి, కానీ దేవుని కృప మనల్ని విడిచిపెట్టదు. నేను విడవను, ఎడబాయనని చెప్పాడు. కాబట్టి దేవుడి వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడటానికి మన జీవితాలు ఆయనకు అనుకూలంగా ఉండాలి. మన జీవితాలు దేవునికి ప్రతికూలంగా, దేవునికి ఇష్టం లేనట్టుగా ఉంటే ఏ వాగ్దానాలు మన జీవితాల్లో నెరవేర్చబడటం జరగదు. నీ జీవితాన్ని దేవునికి అనుకూలపరుచుకో. వాక్యానుసారమైన జీవితం, దేవుని ఆత్మను అనుసరించిన వాక్యానుసార జీవితం నీకు ఉండాలి. అప్పుడు దేవుడు నీ అంత ఆనందించి నీకు విరోధంగా రూపపడే ఏ ఆయుధమును పని చేయకుండా చేస్తాడు.
నీకు విరోధంగా ఉన్న సాతాను దుష్ట మనుషుల ఆలోచన పని చేయకుండా చేస్తాడు. సాతాను దుష్ట మనుషుల యొక్క వారి ప్రణాళికలని విచ్ఛిన్నం చేస్తాడు. ఎరిక్ స్తోత్రం. దావీదు అహీతోపేలు ఆలోచన వ్యర్థపరచమని ప్రార్థన చేస్తే అహీతోపేల ఆలోచన అబ్షాలోముకి దావీదును చంపటానికి ఇచ్చాడు. దేవుడు యెహోవా దావీదు ప్రార్థన ఆలకించి అహీతోపేలు ఆలోచన వ్యర్థపరచడమే కాకుండా ఆలోచన అడిగిన అబ్షాలోము, ఆలోచన ఇచ్చిన అహీతోపేలు ఇద్దరు దిక్కులేవు చావు చచ్చారు. అహీతోపేలు ఉరి పెట్టుకొని చచ్చాడు ఇలా చక్కదిద్దుకొని. అబ్షాలోము యోవాబు చేతిలో దిక్కులేని చావు చచ్చాడు. యెహోవా అహీతోపేలు ఆలోచన భయంకరమైంది, చెడ్డది, హానికరమైంది. వాని ఆలోచన చెడగొట్టంటే వాని ఆలోచన చెడగొట్టడమే కాదు, వారినే చెడగొట్టాడు, లేకుండా చేశాడు. షూషను కోటలో ఎస్తేరు రాణిగా ఉన్నప్పుడు, అశ్వరోజు రాజుగా ఉన్నప్పుడు 127 సంవత్సరాల పైన వారు అధికారం కలిగి ఉన్నప్పుడు మొర్దెకై రాజగుమ్మం దగ్గర ఒక బంట్రౌతులాగా ఉన్నాడు. ఆయన తల్లిదండ్రులు లేని తన సహోదరుని కుమార్తెలాగా పెంచుకున్నాడు. అదస్సా, వారి పేరు ఎస్తేరు. రాజు వివాహం చేసుకున్నట్లుగా ఒక దైవిక ప్రయత్నం విశ్వాసంతో చేశాడు. రాణి కుమార్తెగా పెంచుకున్న ఎస్తేరు రాణి అయ్యింది. ఆ సమయంలో అమాలేకుడి హగాగు ప్రధానమంత్రిగా ఉంటే ఆయన నమస్కారం చేయకుండా ఉన్నందుకు, అతను వచ్చుపోచప్పుడు లేచి వంగకుండా ఉన్నందుకు, నమస్కారం చేయనందుకు వీడెవడు అని తెలుసుకున్నాడు. యూదుడు. ఈయనొక్కనే కాదు, యూదు జాతిని నాశనం చేస్తారు. రాజు దగ్గర పోయి యూదులకు విరోధంగా ఒకే ఒక దినమున వారు సంహరించడానికి, చంపటానికి, చంపే ఆలోచన చేసి శాసనం చేశాడు హామాను ప్రధానమంత్రి. గౌన పట్ట కట్టుకొని అందరూ బూడిదలో కూర్చున్నారు. యూదులు ఎక్కడ ఉన్నారు ఈ సంవత్సరం తెలిసిన వారు. మొర్దెకై ఏం చేశాడు తెలుసా? తాను కూడా గోనెపట్ట కట్టుకుని రాజుగుమ్మం దగ్గరికి పోయాడు. గోనెపట్ట కట్టుకున్న వాడు రాజుగుమ్మం దగ్గర రావద్దన్న కఠినమైన ఆజ్ఞ ఉంది. కానీ నిరసన తెలపడానికి, యూదులందరూ చంపడానికి ఎందుకు శాసనం చేశావు, మా నిరసన తెలుపుతారు అని చెప్పేసి వారు అతడు పోయి రాజుగుమ్మం దగ్గర ఉంటే, ఈ సంగతి అంతఃపురంలో రాణి అయిన ఎస్తేరు తెలిసి తనను కుమార్తెగా పెంచుకున్న మొర్దెకై దగ్గరికి వస్త్రాలు పంపి, గోనెపట్ట కట్టుకున్నవాడు రాజగుమ్మం దగ్గర రావద్దన్న కఠినమైన ఆజ్ఞ ఉంది, దానివల్ల ఎంతో నష్టం, ప్రాణహాని ఉంటుంది నీకు, కాబట్టి గోనెపట్ట తీసేసి ఈ వస్త్రాలు ధరించుకో. అసలు ఏమైంది, ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటే, ప్రధానమంత్రి హామాను ఒక శాసనాన్ని రిలీజ్ చేశాడు, విడుదల చేశాడు. శూషణ పట్టు మొదలుకొని 120 సంవత్సరాలు యూదులందరినీ ఒకానొక దినమున సంహరించాలని శాసనం తయారు చేశాడు. ఇట్లు యూదులు చంపబడవలసి ఉండగా నీవు రాని స్థితిలో ఉండి నువ్వు తప్పించుకుందామని అనుకుంటున్నావా? యూదులకు వేరొక దిక్కులు సాయం వస్తుంది కానీ నీవు నీ ఇంటి వారు నశించిపోతారు అని చెప్తే, అప్పుడు ఎస్తేరు ఆ సమాచారం తెలుసుకొని మొర్దెకై కబురు పెట్టిదేమని, ఇదిగో గోనెపట్టు కట్టుకుని నిరసన చేయటం కాదు, గోనెపట్ట అధికారుల దగ్గర కాదు, పాలకుల దగ్గర కాదు కట్టాల్సింది. నిరసనలు మంత్రులకు, ముఖ్యమంత్రులకు, ఐఏఎస్ ఆఫీసులకు, పోలీస్ ఆఫీసులకు కాదు. ధర్నాలు చేయాల్సింది రోడ్ల మీద కాదు, సమాజ మందిరాలు ఓపెన్ చేసి తెరిచి, దేవుని ఆలయాలు తెరిచి యూదులందరూ సమకూర్చి 3 రోజులు ఉపవాసం ఉండండి, 3 రోజులు నా కొరకు ఉపవాసం ఉండండి. రాజుతో పిలువబడక 30 రోజులైంది. ఇప్పటికీ రాజు పిలవక 30 రోజులైంది. రాజు పిలిస్తేనే ఎస్తేరు రాణి అంతఃపురానికి పోవాలి. పిలవక మనం పోతే, రాజు దండం చూపెట్టకపోతే మరణశిక్ష విధిస్తారు. అయినా నేను చస్తా నా జాతి వారు రక్షించుకోవటానికి రాజు పిలవకున్నా రాజు సముఖంలో ప్రవేశిస్తా అని చెప్పి ముందైతే 3 రోజులు ఉపవాసం ఉండంటే, ఎస్తేరు మాట చొప్పున మొర్దెకై యూదులందరినీ సమాజంతో అందరం తలుపులు తెరిచి 3 రోజులు ఉపవాసం చేయగా 3వ రోజు ఉపవాస దినమున ఎస్తేరు ఏం చేసింది తెలుసా? రాజు పిలవకున్న రాజు సముఖంలో ప్రవేశించింది. ఎస్తేరు చూడగానే రాజుకు కనికరం పుట్టింది, కోపం రాలే. సహజంగా పిలవక మునుపు పోతే రాజు కోపం పుట్టాలి, రాజు కోపపడగా అక్కడ షెండులు ఆమెకు ముసుగు వేయాలి,
ఆమెను మరణశిక్ష విధించి చంపేయాలి. కానీ ఇక్కడ కోపానికి బదులుగా ఆయన కనికరం పుట్టింది. ఎస్తేరు మీద కనికరం ఎందుకు పుట్టింది తెలుసా? 3 రోజులు ఉపవాస ప్రార్థన. రాజు హృదయాన్ని దేవుడిని యెహోవా స్వాధీనపరుచుకున్నాడు. ఉపవాస ప్రార్థనలు ఏలిక హృదయాలు మారుస్తాయి. హృదయ కాఠిన్యాన్ని అనుసరించడం మాన్పింపజేసి కనికరాన్ని అనుసరించేవాడుగా ఏలికలను దేవుడు చేయగలడు. సంఘం యొక్క ఉపవాస ప్రార్థనలు, సేవకుల యొక్క ఉపవాస ప్రార్థనలు బట్టి రాజు కనికరం పుట్టి సింహాసనం లేచి, ఎస్తేరు రాణి, నేను నీకేం చేయాలా? నువ్వేం అడుగుతున్నావు? ఏం కోరుతున్నావు? నన్ను ఏం చేయమంటావు? నువ్వు అడుగుతే నా రాజ్యంలో సగమైన ఇచ్చేస్తాను మొదలుపెట్టాడు. ఆ విధంగా రాజు కనికరం పొందినదై మా శత్రువులు, మా జాతి వారిని మమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే నువ్వేం చేయాలా? మేము అమ్మబడ్డవారు మరణానికి అని చెప్పింది. ఆ విధంగా హృదయాన్ని కట్టపరుచుకున్న ఆ దుష్టుడు ఎవరు అంటే యూదులకు శత్రువు అని, ఈ హామానే మా శత్రువు అని చెప్పాడు ప్రధానమంత్రి గురించి. ప్రధానమంత్రి వణికిపోయాడు. వెంటనే మొర్దెకై నీకేమైతే పిలిపించాడు. ఇంతలోకి అక్కడ ఉన్న ఒక పరిచారకుడు చెప్పాడు, నా ఏలినవాడా, నిన్ను చంపడానికి 2 షండులు ప్రయత్నం చేస్తే ఈ సమాచారం మొర్దెకై ఇచ్చి నిన్ను కాపాడిండు. ఆ మొర్దెకైను చంపడానికి ఉరికాయ తయారు చేసి హామాను అట్లనా, హామాను తీసుకెళ్ళి ఉరికాయ మీద ఉరియేయండి అని చెప్పాడు. హామాను ఆలోచన శాస్త్రంగా మార్చి ఆ దేశములోని యూదులందరినీ చంపేయాలనుకున్నాడు. కానీ యూదుల ఉపవాస ప్రార్థనలు, ఎస్తేరు ఉపవాస ప్రార్థన, మొర్దెకై ఉపవాస ప్రార్థన అంతా చట్టాన్ని మార్చేసి యూదులను సంహారం చేద్దాం అనుకున్న, నాశనం చేద్దాం అనుకున్న వాని ఇంటి వారిని ఉరిదీసి చంపడం జరిగింది, కుమారులతో సహా. ఆ ప్రధానమంత్రి పదవి మొర్దెకై ఇవ్వటం జరిగింది. ప్రధానమంత్రి భవనము మొర్దెకై బంట్రౌతుకి ఇవ్వబట్టడం జరిగింది. యూదుల మతాన్ని అనేకులు అవలంబించారు. యూదులకు, దేవుని జనాంగాన్ని యూదులకు విరోధంగా ఉన్న హామాను ఆలోచన 3 రోజుల ఉపవాస ప్రాణంతో వాని ఆలోచన చెడగొట్టబడటమే కాదు, వాడే చెడిపోయాడు, వారి కుటుంబమే చెడిపోయింది. ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు దేవుని ప్రజలకు విరోధంగా ఉన్న ఆలోచనను వ్యర్థపరచును. సాతాను ఆలోచనలు, దుష్టకు సాతాను ఆలోచనలు, సాతాను యొక్క దుష్ట మనుషుల, పాలకుల ఆలోచనలు, అధికారుల ఆలోచనలు చెడగొట్టేది నీ ప్రార్థన, నీ ఉపవాస ప్రార్థన. ఈ పాత నిబంధన గ్రంథం ఇది. మరి క్రొత్త నిబంధనలో హేరోదు రాజు అపోస్తలుల కార్యం 12వ అధ్యాయంలో జరిగిన విషయాలు ఏంటి? అపోస్తలుడు యాకోబును అపోస్తలుడు యోహాను యొక్క సహోదరి ఖడ్గంతో చంపించి, ఈ విషయాలన్నీ యూదులను హింసించటం, చంపటం, నాశనం చేయటం, క్రైస్తవులను చంపటము యూదులకు ఇష్టమైన కార్యమని హేరోదు తలంచి వారికి సంతోషపెట్టడానికి పేతురు అనే అపోస్తలును కూడా జైల్లో వేశాడు. పండగ అడ్డం వచ్చింది. పండగ అయిపోయిన మరుసటి దిన తీర్పులోకి తీసుకొచ్చి ఆయన కూడా చంపే ప్రయత్నంలో హేరోదు రాజు ఉన్నాడు. హేరోదు ఆలోచన సేవకులను చంపే ఆలోచన, హేరోదు ఆలోచన సంఘాన్ని హింసించే ఆలోచన, బెదిరించే ఆలోచన, సంఘాన్ని చెదరగొట్టే ఆలోచన, గొర్రెలు చెదిరిపోవాలంటే గొర్రెల కాపరిని కొట్టాలన్న ఆలోచన. యేసుప్రభు శరదారుల దినాల్లో కూడా యేసుప్రభు చెప్పాడు జకర్యాల గ్రంథంలో మాట తీసుకొని, గొర్రెల కాపరి కొట్టుదును, గొర్రెలు చెదిరిపోరని. కాబట్టి సాతాను యొక్క ఆలోచన ఏంటి తెలుసా? సంఘాన్ని నాశనం చేయాలంటే సంఘ కాపరిని చంపేయాలంటాడు. పాస్టర్లను చంపేస్తే సంఘాలు, గొర్రెలు చెదిరిపోతాయి. కాబట్టి గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదిరిపోరని మాట చెప్పురా. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు సాతాను ఆలోచన అదే. సాతాను హేరోదు ద్వారా చేస్తున్న పని ఏంటి తెలుసా? సంఘాల కాపరులు అపోస్తలుడు యాకోబును చంపించి పేతురు కూడా చంపించడానికి చెరసాలలో వేశాడు. పేతురు చెరసాల పడగా రాత్రంతా సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేసింది. తండ్రి అయిన దేవా, పరలోకన మా తండ్రి, నీ యందు భయభక్తుల వారు చుట్టూ నీ దూతని కావలించి రక్షించి కాపాడుతూ సెలవిచ్చావు. ఆ మార్గమంతలో మనం కాపాడక నీ పరిశుద్ధూతలకు ఆజ్ఞాపిస్తావు. నీ పాదాలకు రాత్రలు కూడా తమ చేతులతో మిమ్మల్ని ఎత్తి పట్టుకుంటారు అని వాక్యం రాసి ఇచ్చావు. ఏరి దేవదూతలు ఎక్కడా?
నీ భక్తులను నీ సేవకులను కాపాడటానికి ఎక్కడా నీ సేవకుల క్షేమం చూచి ఆనందించిన దేవుడే యెహోవా ఘనపరచబడాక అని చెప్పావు కదా. నీ సేవకులకు ప్రాణహాని జరుగుతూ ఉంటే కాపాడటానికి దూతలు ఎందుకు పంపడం లేదు? హిజ్కియా ప్రార్థన ఆలకించి ఒక దూతను పంపించగా 1,85,000 మంది అశ్షూరు సైన్యాల్ని మొత్తగా వారు చచ్చారే. ఆ దూత ఎక్కడా? బలిష్టమైన దూతలు ఎక్కడా అనే సంగమత రాత్రంతా ప్రార్థన చేస్తే దేవుడు ఒక దూతను పంపించాడు. ఈ దూత డైరెక్ట్ చెరసాలున్న పేతురు దగ్గరికి పోగా పేతురు సంఖ్యలు ఊడిపోయాయి. పేతురు లేచి బయటికి రా అంటే పేతురు లేచి తన పైవస్త్రం వేసుకుని దూతతో పాటు బయటకు వస్తుండగా గవిని తలుపులు ఆటోమేటిక్గా తెరుచుకున్నాయి. బయటకు వచ్చారు. కొంత దూరం నడిచిన తర్వాత దూత వెళ్ళిపోయాడు. తనకు కలిగింది దర్శనం కాదు, కల కాదు, నిజంగానే ఏ రోజును ఈ యూదా ప్రజలు నాకు చేయనుద్దేశించి దాన్ని దేవుడు దూతను పంపించి నన్ను తప్పించి కాపాడని గ్రహించి సంఘం కొడుకునే మేడ గదికి పోయి తలుపులు కొట్టాడు. హృదయాన్ని చిన్నది సంఘానికి చెప్పింది. తలుపు తెరి చూడగా పేతురు వచ్చాడు. అదే దూత దేవుడు ఏం చేశాడు తెలుసా? అశ్షూరు సైన్యాలను మొత్తిన దూత వలె ఈ దూత కూడా పోయేసి ఏ రోజు రాజును మొత్తగా పురుగులు పడి చచ్చాడు. సంఘం ప్రార్థన చేస్తే రాత్రంతా దేవుడు పరలోక దూతను పంపిస్తే దేవుని సేవకులు కాపాడబట్టమే కాదు, మరణాపాయం నుంచి కీడు తప్పించబట్టమే కాదు, ఆ కీడు తలపెట్టవాని ఆలోచన వ్యర్థపరచడమే కాదు, వారిని మొత్తగా వాడు లేకుండా పోయాడు. ఇది క్రొత్త నిబంధన. పాత నిబంధన అయినా సరే, క్రొత్త నిబంధన కాలంలో అయినా సరే, ఏ కాలంలో అయినా సరే దేవుడు తాను ప్రేమించే ప్రజల్ని, ఏర్పరచుకునే ప్రజల్ని కాపాడుతాడు. కొనకడు నిద్రపోడు. నేనుండి కోరుకునేది మొర్దెకై వలె గోనె పట్టగట్టుకొని రాజగుమ్మం దగ్గర పోయి నిరసనలు తెలపడం కాదు, శాంతి ర్యాలీ పేరుతో ధర్నాలు చేయడం కాదు. సహాయం ఈ లోకంలో కలగదు. భూమి మీద ఉన్న క్రైస్తవుడు పరలోక పౌరసత్వం కలిగిన వాడికి సహాయం పరలోకం నుండి వచ్చును. దూతలు పరలోక సంబంధులు, దేవుడు పరలోకమందు ఉన్నాడు. యేసు ప్రభు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి యేసు ప్రభు ద్వారా దేవునికి పిల్లలుగా చేయబడే పిల్లల్ని, నీ సొంత పిల్లల్ని తల్లిదండ్రులు కనికరించి ప్రేమతో వారి జీవితాలు నిర్వహించి పోషించి కాపాడినట్టుగా అంతకంటే ఎక్కువగా చెడ్డవారే తల్లిదండ్రుల కంటే ఎంతో హెచ్చుగా పరలోకమైన దేవుడు తన రక్తం ఇచ్చి సంపాదించిన పిల్లల్లో కాపాడే విషయంలో కొనకడు నిద్రపోడు. నీ వద్దకు గుంపుగా వస్తారు, 7 గుంపులై పారిపోతారు. యెహోవా భయం నీవున్న స్థలంలో ఉంటుంది. యెహోవా భయం నువ్వు జాబులో ఉన్నా, వ్యాపారం చేస్తున్నా, ప్రయాణంలో ఉన్నా, గృహములో ఉన్నా, చర్చిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా నిద్రపోతున్నా యెహోవా భయం నీవున్న ప్రదేశంలో ఉంటుంది. పురుగు వంటి యాకోబు, స్వల్పజనం ఇజ్రాయేలు. యాకోబు భయపడ్డాడు, కానీ స్వల్పముగా ఉన్న ఆ చిన్న కుటుంబాన్ని దేవుడు శత్రువుల చేతికి అప్పగించకుండా దేవునికి అనుకూలమైన జీవితాన్ని కలిగిన యాకోబును అతని బట్టి తన ఇంటి వారిని ఏం చేశాడు? ఆ ప్రదేశంలో దేవుని భయం నుంచి ఎవడు తరవ కూడా చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని ప్రాంతాలలో ప్రజలలో దేవుని భయం ఉండదు. జంతు స్వభావం కలిగిన మనుషులు, ఆకారానికి మనుషులు, కానీ వారిలో ఉన్నది రాక్షసత్వం, పిశాచత్వం, మూర్ఖత్వం, అజ్ఞానం, క్రౌర్యం, డబ్బులకు అమ్ముడుపోయి మనుషులను చంపడానికి వెనక తీయని కిరాయి హంతకుల్లాగా మారిపోయే మనుషులు రాక్షసులాగా మారుతారు. మానవ దేవత్వం కాదు కదా, కనీసం మానవత్వం లేని వారుగా చేయబడతారు. ఏం తెలుసా? వారు సేవించే, వారికి దేవుడు అని చెప్పుకునేవారు, ఆ దేవుడు అనుకునేవాడు వాళ్ళకిచ్చే స్వభావం అది. దేవుడు నిజమైన దేవుడు అయితే ఆయన గుణలక్ష్యాలు, మంచితనం ఇస్తాడు, ప్రేమను ఇస్తాడు, క్షమాబుద్ధి ఇస్తాడు, మేలు చేసే స్వభావం ఇస్తాడు.
అంతేగాని హాని చేయటం, కీడు చేయటం, హింసించటం, చంపటం, దోచుకోవటం, బెదిరించటం, నాశనం చేయటం, ఇవన్నీ దయ్యపు లక్షణాలు. కాబట్టి దయ్యాలను ఆరాధించే వారికి ఈ లక్షణాలు ఉంటాయి. కాబట్టి దేవుని ఆరాధించే వారు పరిశుద్ధంగా జీవిస్తూ, ప్రేమగల జీవితం జీవిస్తూ, వారు ఈ చెంప కొడితే ఆ చెంప తిప్పుతారు, తమను హింసించే వారి కొరకు ప్రార్థన చేస్తారు, శవ పెట్టేవారి కొరకు పెట్టేవారిని ప్రేమిస్తారు, క్షమిస్తారు, ప్రార్థిస్తారు, శత్రువులుగా చూస్తే వారికి ఆకలి కొన్నప్పుడు అన్నం పెడతారు, దాగుంటే నీళ్ళని ఇస్తారు, అట్లా మేలు చేసేవారు ఉంటారు. ఈ మంచితనము ఈ దుష్ట జనాంగానికి అలుసుగా ఉండి ఏం చేస్తారు? ఈయన కొట్టినా ఏమన్నాడు, చంపినా ఏమన్నా చేస్తారు. కానీ దేవుని బిడ్డలు హాని చేసేవారికి తిరిగి హాని చేయరు, కీడు చేసేవారికి తిరిగి హాని చేయరు. అది నీ పని కాదని దేవుడు చెప్పాడు. నీ పని ఏంటంటే వారిని ప్రేమించు, క్షమించు. వాడు ఆకలి కొంటే అన్నం పెట్టు, వాడు దాహం కొంటే నీళ్ళని మేలు చెయ్యి. మేలు చేసి వారితో కీడు అనుభవించు, అది హితము, దేవుని మహిమ. కీడు చేసిన వారికి తిరిగి కీడు చేస్తే వారికి నీకు భేదము లేదు. వారి వలె నువ్వు దుష్టుడు అయిపోయావు. మరి ఎట్లా? ఇట్లయితే తన్నులు తింటూనే ఉండాలా, చంపబడుతూనే ఉండాలా, హింసించబడుతూనే ఉండాలా? ఎట్లా అంటే నువ్వు సేవించే దేవుడు, పరాక్రమల శూరుడు, రోషంగల యెహోవా, నువ్వు దేవుని సింహాసనం, దేవుని సింహాసనమైన నీవు, నీ స్తుతుల మీద దేవుడు ఆసీనుడై ఉన్నాడు. అంటే ఆరాధించేవారు దేవుని సింహాసనం. నీకు విరోధంగా ఎవడ చెయ్యి లేపితే, దేవుని సింహాసనానికి విరోధంగా చెయ్యి లేపితే, అదే విమోచించబడి ఇజ్రాయెల్ ఐగుప్తు నుంచి వస్తున్నప్పుడు రెఫీదీం ప్రాంతాలకు వచ్చినప్పుడు అమాలేకులు ఇజ్రాయెల్ మీకు దండెత్తి వచ్చారు నిర్నిమిత్తముగా. వారి మార్గాన్ని వారు పోతున్నారు. ఇజ్రాయేల్ దేవుడు వాగ్దానం చేసిన పాలు ప్రపంచ దేశానికి వారి ప్రయాణమైపోతుండగా జరిగింది ఏంటి? అమాలేకులు నిర్నిమిత్తముగా వారికి దండెత్తి వారి మీదకి వచ్చారు. దేవుడు యెహోవా అన్నాడు, మోషే, నా సింహాసనానికి విరుద్ధంగా వారి చేతులు ఎత్తారు. దేవుడి సింహాసనం భూమి మీద ఎవరు? ఆయన ఆరాధించే ప్రజలని ఇజ్రాయేల్. క్రొత్త నిబంధన కాలంలో మనం యేసు ప్రభు రక్తము చేత పాపలు విమోచించబడి పరిశుద్ధాత్మ పాలువారై దేవుని ఆత్మను అనుసరించి దేవుని పరలోక దేవుని ఆరాధించే మనము, స్తుతించి కీర్తించే సేవించే మనము భూమి మీద దేవుని సింహాసనం. అమాలేకులు ఇజ్రాయెల్కి విరోధంగా చేయెత్తితే నా సింహాసనం విరోధంగా చేతులు ఎత్తారు కనుక ఆకాశం కింద భూమి మీద వారు ఉండకుండా తుడిచి పారేస్తానడు దేవుడు. అది ఆయన పని. ఆయన స్వరక్తమే సంపాదించిన సంగమా, స్తుతించి కీర్తించి ప్రార్థించి ఆరాధించే నీవు భూమి మీద దేవుని సింహాసనం. నీకు విరోధంగా ఎవడు చెయ్యి పైకెత్తాడా? యెహోవా సింహాసనకు విరోధంగా పై చెయ్యి ఎత్తినవాడు. పగ తీర్చుకున్నట్టు ఆయన పని. ఓ చేయాల్సిన పని ఏంటి తెలుసా? హాని చేసే వారి గురించి ప్రభువా నువ్వు చెప్పినట్టుగా ప్రేమిస్తాం, మేలు చేస్తాం, క్షమిస్తాం. అదేవిధంగా నీ పార్ట్ ఉంది, నువ్వు చెప్పినట్టుగా పగ తీర్చుకుంటా అన్నావు. పగ తీర్చుకో. దావీదుకు విరుద్ధంగా లేచే అబ్షాలోం, దావీదు విరుద్ధంగా లేచే గొల్యాత్, దావీదు విరుద్ధంగా లేచే ఫిలిష్తీయులు, దావీదు విరుద్ధంగా లేచిన అహీతోపేల్ని నువ్వు పగ తీర్చుకున్నావు. శూషణ పట్టణంలో యూదులకు విరోధంగా లేచిన హామాను ప్రధానమంత్రిపై, వారి ఇంటి వారిపై నువ్వు పగ తీర్చుకున్నావు. అపోస్తులను చంపి అపోస్తుల చెరసాల వేసి సంఘాన్ని హింసించే హేరోదుపై నువ్వు పగ తీర్చుకున్నావు. నీ సింహాసన విరుద్ధంగా చేతులెత్తిన వారి విషయంలో నువ్వు పగ తీర్చుకో. మేము ప్రేమిస్తాం, క్షమిస్తాం. నువ్వు పగ తీర్చుకో. నీ పాటు నువ్వు చేయటం కాదు, ఆయన పాటు నువ్వు జ్ఞాపకం చేయాలి. అదే ప్రార్థన. హల్లెలూయా. అది పరలోకుడు దూత వచ్చి హిజ్కియాను యూదా జనాంగాన్ని యెరూషలేము పట్ట ప్రజల్ని కాపాడటానికి శత్రువైన అష్షూరు సైన్యాల్ని నిర్మూలన చేశాడు. పేతురు కాపాడటానికి దూత వచ్చి హేరోదుని నిర్మూలన చేశాడు. సంఘం రాత్రంతా ప్రార్థన చేసింది ఏంటి? ఒకటి కాపాడబడాలా, ఒకడు నువ్వు పగ తీర్చుకోవాలా.
దేవుని సేవకులారా, సంఘ కాపరులారా, క్రైస్తవ సంఘానికి, దేవుని సేవకులకు నష్టం జరగవచ్చు, ప్రాణం పోవచ్చు. ప్రభు నిమిత్తం ప్రాణం పోగొట్టుకుంటే ఆ ప్రాణం దక్కించబడ్డ ప్రాణం. ప్రాణం కాపాడుకోవటానికి నొప్పి కలగవద్దు, బాధ కలగవద్దు, హతసాక్షులు కావద్దు, ఏవి కావద్దు. కాబట్టి అందరూ కలిసికట్టి గంగలు కలుద్దాం. ఏ విధంగా? ధర్నాలు చేసి. ఏమైతే ధర్నాలు చేస్తే ఏమవుతాయి? క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలని ధర్నాలు చేస్తే ఇతర మతస్థుల ఐక్యత వర్ధిల్లాలని వాళ్ళు తయారవుతారు. ఇప్పుడు ఏమొస్తాయి ఇక్కడ? మతభేదాలు, విద్వేషాలు. బైబిల్ చెప్తా ఉంది, నువ్వు సమాధాన వెతికి వెంటాడని. అంటే పీస్, శాంతిని వెతికి వెంటాడు. అది శాంతిని వెతకటం కాదు, ఉన్న ప్రశాంతతను పడగొట్టడం. అన్యులు అనుసరించే మార్గాన్ని నువ్వు అనుసరిస్తున్నావు. మొర్దెకై అనుసరించే మార్గాన్ని నువ్వు అనుసరిస్తున్నావు. మొర్దెకై అనుసరించే మార్గం తప్పు. ఎస్తేరు అనుసరించిన మార్గం కరెక్ట్. సంఘం రాత్రంతా ప్రార్థన చేసింది, అది సరి అయింది. యూదులు సమాజ మందిరంలో చేరి 3 రోజులు ఉపవాసం ఉన్నారు, అది సరి అయింది. దావీదు అహీతోపేలు ఆలోచన చెడగొట్టమన్నాడు తన ప్రాణం కాపాడబట్టడానికి, అది సరైన మార్గం. పగ తీర్చుకునే పని కాదు, నిరసన తెలిపేది నీ పని కాదు, ధర్నాలు చేసేది నీ పని కాదు. మందిర తలుపులు తెరిచి, నీ ఇంటి తలుపులు తెరిచి మోకరించి కుటుంబ సమేతంగా ప్రార్థన చేయి, సంఘముతో ప్రార్థన చేయి, ఉపవాస ప్రార్థన చేయి. పరలోక దేవుడు పని పెట్టుకుంటాడు. పరలోక దేవుడు భూమి మీద పని కల్పించు. ప్రార్థన చేసేవాడు భూమి మీద, పరలోక దేవునికి భూమి మీద పని కల్పిస్తున్నాడు. భూమి మీద ప్రార్థన చేయని సంఘాలు, ఉపవాసముతో సేవించిన సంఘాలు, ప్రార్థన చేయని సేవకులు దేవుణ్ణి మౌనంగా ఉంచుతున్నారు. భూమి మీద నీకు హానికరమైన వ్యక్తుల విషయంలో దేవుడు పని చేయాలి. నిన్ను కాపాడే విషయంలో, పోషించే విషయంలో, నీకున్నది కాపాడే విషయంలో దుష్ట మనుషుల చేతిలో పడకుండా, దుష్టుడు సాతాను చేతిలో పడకుండా, మాంత్రిక చేతబడి శక్తుల చేతిలో పడకుండా తప్పించి కాపాడటకు దేవుడిని బిజీగా ఉంచడానికి నువ్వు ప్రార్థన చేయాలా. ప్రార్థన చేయాలా. తిని పండుకోవటం కాదు ఇళ్ళల్లో. పొద్దున లేవగానే చదువుకొని భార్య పెట్టి టిఫిన్ పట్టుకొని జాబుకు పోవటం కాదు. ప్రొద్దున లేచి ఇల్లు శుభ్రం చేసుకోవటం, అంట్లు శుభ్రం చేసుకొని, వంటలు చేసుకొని, బ్రేక్ఫాస్ట్ చేసుకొని తినడం కాదు. పిల్లల స్కూల్కి ప్రిపేర్ చేయడం కాదు. ముందు ప్రార్థన చేయండి, ప్రార్థనలు చేయండి. కుటుంబాల్లో ప్రార్థన చేసేవాడి విషయంలోనే దేవుడు పనిచేస్తాడు. ఎవరు ప్రార్థనా పరులో దేవుడు వారి జీవితంలో పనిచేస్తాడు. వారు ఏమి ప్రార్థన, విజ్ఞాపనలు, యాచనలు చేస్తున్నారో, ఏ విషయంలో ఉపవాసం చేస్తున్నారో ఆ విషయంలో దేవుడు పని కలిగి ఉంటాడు. దేవునికి పని కల్పించండి, దేవునికి పని కల్పించండి, దేవునికి పని కల్పించండి. ఇది బైబిల్ విధానం. వాడు రక్షణ ఛానల్ ఒక దుర్మార్గుడు ఉన్నాడు, వాడు సేవకుడు అనుకుంటున్నాడు, వాడి పేరు నాకు తెలియదు. రక్షణ ఛానల్, క్రిస్టియన్ ఛానల్, రకరకాల మతస్థులను తీసుకొచ్చి కూర్చోబెట్టి డిబేటింగ్ పెడతాడు. లక్షల వేల ప్రజలు చూసినప్పుడు మత విద్వేషాలు పెరగవా? శత్రులుగా మారరా? ప్రశాంత వాతావరణం చెడగొట్టరా? ఎవడు డిబేట్లు పెట్టమన్నది? బైబిల్లో డిబేట్లు పెట్టారా? ప్రభుని ప్రకటించేవారు సభకి ఇచ్చి నువ్వు చెప్పుచున్నది ఏంటి, మాకు విరోధంగా మాట్లాడుతున్నామంటే ఏంటి అని చెప్పారు. విరోధం కాదు, బైబిల్ ప్రకారమే మాట్లాడని మోషే ధర్మశాస్త్రంలో నుండి ప్రవక్త గ్రంథాల లేఖనాలు చెప్పారు. పౌలు కానీ, పేతురు కానీ, స్టెఫెను కానీ, ఇవన్నీ యేసు ప్రభు కానీ. హల్లెలూయా. యేసు ప్రభు మృతుల్లోంచి లేచి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. సువార్త అనగా నేను మీకు అప్పగించబడి సువార్త, నేను ప్రకటించిన సువార్త ఏదనగా, 1 కొరింథీ పత్రిక 15:3-4 పౌలు చెప్తున్నాడు. సువార్త అనగానేమి? నేను ప్రకటించిన సువార్త ఏమనగా, లేఖల ప్రకారము క్రీస్తు మన పాపల నిమిత్తం చనిపోయి సమాధి చేయబడెను. లేఖల ప్రకారము క్రీస్తు మృతుల్లో నుండి 3వ దినమున లేపబడెను.
సువార్త అంటే ఏంటి? లేఖల ప్రకారం. నీ సువార్త లేఖల ప్రకారం ఉండాలి. లేఖనాలు అంటే ఏంటి? లేఖనాలు అంటే ఏంటి? బైబిల్ ఏమని చెప్తా ఉంది పరిశుద్ధ గ్రంథంలో? యేసు ప్రభు శరదార దినాలు చెప్పిన మాట ఏంటంటే, యూదులతో చెప్పాడు, మీరు లేఖనాలు పరిశోధిస్తున్నారు, పరిశోధించండి. మీరు పరిశోధించిన లేఖనాల్లో నిత్య జీవం దొరికింది అనుకుంటున్నారు. ఆ లేఖనాలు నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనంలో ఆ విధంగా రాయబడింది. లేఖనాలంటే ఏంటి? ఏంటి లేఖనాలంటే? లేఖనాలంటే ఏంటి? బైబిల్ ఏమని చెప్తా ఉంది? లేఖనాలంటే యేసు ప్రభు మృతుల్లోంచి లేచిన తర్వాత లూకా సువార్త 24వ అధ్యాయము 25 నుంచి 27 వచనాలు చదువుకుందాం. యేసు ప్రభు మృతుల్లోంచి 3వ దినం తిరిగి లేచిన తర్వాత ఎమ్మాయి గ్రామానికి పోయే 2 శిష్యులను కలుసుకుని ప్రభు చెప్పిన మాటలు. అందుకైన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటిని నమ్మని మందబతులారా, క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించడం అగత్యము కాదా అని వారితో చెప్పి, మీరు ఎవరి మాటలు నమ్మలేదట. యేసుప్రభు చంపేశారు చెప్పుకుంటారు. కానీ యేసుప్రభు ఆ విధంగా శ్రమపడి చనిపోయి మృతులోంచి లేచి పరలోక మహిమలో ప్రవేశించుట అగత్యమని ప్రవక్తల గ్రంథంలో రాయబడ్డ లేఖనాల్ని మీరు గ్రహించకుండా మాట్లాడుతున్నారు అని చెప్పి 27వ వచనం, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో, లేఖనాలు అంటే అర్థం ఏంటి? మోషే రాసిన 5 కాండాల లేఖనాలు, మలాకి గ్రంథం వరకు ఉన్న ప్రవక్తల గ్రంథాలు లేఖనాలు. లేఖనాలు అంటే ఆది కాండము నుండి మలాకి గ్రంథం వరకు క్రొత్త నిబంధన రాయబడకమున్న వాటిని యేసు ప్రభు లేఖనాలు అంటున్నాడు. మోషేయు 5 కాండములు, సమస్త ప్రవక్తలను, యెహోషువ గ్రంథం మొదలుకొని మలా గ్రంథం వరకు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో, పాత నిబంధన గ్రంథములున్న ప్రవక్తల గ్రంథం అన్నిటిలో తన్ను గూర్చిన వచన భావం వారికి తెలిపిరి. యేసు ప్రభు మృతుల్లోంచి లేచిన తర్వాత తన గురించి రాయబడ్డ విషయాలు ఎక్కడున్నాయట? లేఖనాలు. ఆ లేఖనాలు ఎవరు లిఖించారు? ఎవరి ద్వారా? మోషే ద్వారా లిఖించబడ్డవి, ప్రవక్తల ద్వారా లిఖించబడ్డవి. యేసు ప్రభు చెప్పాడు, లేఖనాలంటే బైబిల్. లేఖనాలంటే బైబిల్. ఇంకా శిష్యులను కలుసుకుని యేసుప్రభు పరలోకానికి ఎక్కిపోయే మునుపు ఆయన మృతుల్లోంచి లేచిన రోజు కనబడి ఏం మాట్లాడుతున్నాడు యేసుప్రభు వారితోటి? అదే లూకా సువార్త 24వ అధ్యాయం 44వ వచనం చదువుదాం. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను అంటే 5 కాండాలలోను, ప్రవక్తల గ్రంథముల్లోను అలాంటి మలాకి గ్రంథం వరకు, కీర్తనల్లోను 150 కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవని నెరవేరినవని యేసు ప్రభువే చెప్తున్నాడు ఈ మాట శిష్యులతో. నన్ను గూర్చి రాయబడ్డది ఎక్కడ తెలుసా? కీర్తనల గ్రంథములు. నన్ను గూర్చి రాయబడ్డది ఎక్కడ తెలుసా? ప్రవక్తల గ్రంథములు. నన్ను గూర్చి రాయబడ్డది ఎక్కడ తెలుసా? మోషే 5 కాండాలలో నన్ను గూర్చి రాయబడ్డావి. అవన్నీ కూడా నెరవేరినవని వారితో చెప్పాను. ఇంకా ఇతర గ్రంథాల పేరు చెప్పాడు యేసుప్రభు. ఈ దుర్మార్గులైన దుష్ట సేవకులు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఉన్నారు. ఇతర గ్రంథాల్లో తీసుకొని లేఖనాలని యేసుప్రభు గురించి మాట్లాడతారు. వీరి క్రీస్తు విరోధులు, తోడేళ్ళు, వెలపల గొర్రెలు చర్మం వేసుకున్న తోడేళ్ళు. యేసుప్రభు లేఖనాలు నుంచి సువార్త ప్రకటించమన్నాడు. ఏ లేఖనాలు? మోషేతో రాయబడే లేఖనాలు, ప్రవక్తలతో ఇజ్రాయేల్ ప్రవక్తలు రాయబడే లేఖనాలు, కీర్తనలు, లేఖనాలు. యేసు ప్రభు తన గురించి ఈ లేఖనాల గురించి సాక్ష్యం ఇచ్చాడు. వేరే గ్రంథాల గురించి చెప్పలే. తెలుగు 2 రాష్ట్రాల్లో మీడియాలో, సోషల్ మీడియాలో డిబేట్లో పాల్గొని ఇతర విశ్వాసాల్ని మాట్లాడుతూ వారి గాయపరుస్తూ దేశాలను పెంచుకుంటూ ప్రశాంతంగా సేవ చేసుకునే వారికి, ప్రశాంతంగా దేవుని ఆరాధించుకునే వారికి హానికరంగా మారినరు ఈ దుష్ట సేవకులు. అట్టడి వారి బోధలు కానీ, అట్టడి వారి డిబేట్లు కానీ, సోషల్ మీడియాలో కానీ, రక్షణ ఛానల్లో కానీ చూడొద్దు. ఏ ఛానల్లో చూడొద్దు. అటువంటి పుస్తకాలు చదవద్దు.
దేవుళ్ళ విశ్వాసం ఇచ్చేది వాక్యం, లేఖనాలను అనుసరించిన వాక్యం, లేఖనాలను అనుసరించిన సువార్త. దేవునికి స్తోత్రం. మోషేయు సకల ప్రవక్తలు రాష్ట్ర గ్రంథాలు ఆది కాండం నుంచి మలాకి వరకు, కీర్తన గ్రంథం సహా, వాటిలో నుంచి యేసు ప్రభు తన గురించి చెప్పాడు. క్రీస్తు శరధారే వచ్చి శరములో శ్రమపడి చనిపోయి లేచి మహిమలో ప్రవేశించిన అగత్యం అది లేఖలో రాయబడ్డాయి. ప్రవక్తల మాటల్ని గ్రహించలే మందమతులారా. ఇతర గ్రంథాల్లో క్రీస్తుని ఎత్తుక్కుంటూ పోయి కలవరం లేపుతున్నారు, సంఘాల్ని, విశ్వాసం చెరుపుతున్నారు, దేవుని వాక్యాన్ని కలిపి చెరుపుతున్నారు. బైబిల్ చెబుతోంది, పౌలు చెప్పాడు 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనములో, దేవుని వాక్యమును కలిపి చెరిపాడు అనేకల వలె ఉండగా. కలపటం ఏంటి కలపటం? జబ్బు రసం. కానా వివాహములో యేసు ప్రభు నీళ్ళను ద్రాక్షగా చేసినప్పుడు పెండ్లి కుమారునితో ఆ విందు ప్రధాని అన్నాడు పిలిచి. అందరూ వివాహాల్లో పెండ్లి కుమారుడు ముందు మంచి ద్రాక్షరసం పోసిన తర్వాత జల్లు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోస్తారట. అది కలిపింది. పూర్వము పాల వ్యాపారులు ఏం చేసేవారంటే ఇంటింటా వచ్చేవారు, పాలల్లో కొన్ని నీళ్లు కలిపి అమ్ముతారు. కానీ పోను నీళ్ళలోనే కొన్ని పాలు కలిపి అమ్ముతున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? వాక్యం కానీ కలుపుతారు. కల్పన వాక్యములు కానీ ఇతర వాక్యాలు కానీ ఇతర విశ్వాస సంబంధించిన విషయాలు కానీ కలుపుతారు. అది కొంత ఉండేది పూర్వం. ఇప్పుడు లేదు, వాక్యాన్ని తీసుకుపోయి దాంతో కలుపుతున్నారు. మొత్తం ఇతర విషయాలు ఉంటున్నాయి, చరిత్ర ఉంటుంది, ఇతర మత గ్రంథాల గురించి ఉంటుంది, ఇతర దేవుల గురించి ఉంటుంది, ఇతరుల విషయం ఉంటుంది. ఏదో ఒక వచనం దానికి కలుపుతారు. వాటితో వాక్యాన్ని కలిపి చెరిపాడు అనేకల వలె ఉండక అంటాడు. పౌలు కాలంలో ఫస్ట్ సెంచరీలోనే ఇతరమైన లౌకికమైన వాటిని, భూసమైన వాటిని, దయ్యాలకు సంబంధించిన వాటి బోధలకు దేవుని ఆ వాక్యమైన దీన్ని కొంత కలిపి ఆ దైవోపదేశాలు బోధిస్తారు. ఎందుకు గొడవలు కావు? ఎందుకు సమస్యలు రావు? తెచ్చిపెట్టుకునే సమస్యలు. స్టెఫెను ఉన్నాడు, యేసు ప్రభువును ప్రకటించాడు, ప్రభువుకు సాక్ష్యం ఇచ్చి చచ్చాడు. అది ధన్యత. యాకోబు ఉన్నాడు, అపోస్తలుడు, క్రీస్తును ప్రకటించాడు, క్రీస్తును ఉపదేశించాడు, ఖడ్గముతో కొట్టబడి చంపడ్డాడు. అత సాక్షి. దేవునికి అనుకూలంగా నీ బోధలు, నీ ప్రవర్తన, జీవితం లేకుండా ఉండి తెచ్చిపెట్టుకున్న సమస్యల గురించి బైబిల్ ఏం చెప్తా తెలుసా? దాటిపోయే కుక్క చెవులు, తనకు పనికి మాల జగడం పట్టించుకునేవాడు దాటిపోయే కుక్క చెవులు పట్టుకున్న వాంతో సమానమట. కుక్క నిన్ను ఏమనలే, నిన్ను దాటిపోతుంది. నీ దగ్గరకు వస్తున్నావు, భయపడుతున్నావు, అదేమని అంటది, కరుస్తుందని. కానీ దాటి వెళ్ళిపోతూ ఉంది. అరే దాటి వెళ్ళిపోతుంది ప్రశాంతంగా అని చెప్పి దాటిపోయే కుక్కను చెవులు పట్టుకున్నావు, అప్పుడు కరిసింది అది. నీతిమంతుడికి దుష్టుడు లోబడుటయు ఎట్లాడదట? కలకలు చేయబడిన ఊటతో సమానమట. ఒక నది పక్కన, కాలువ పక్కన నువ్వు గుంటతో నీళ్ళు వస్తాయి, ఫ్రెష్ వాటర్ వస్తాయి. అప్పుడు ఏం చేస్తారు? దాంట్లో పాత్రను ముంచి పట్టుకుంటారు, తాగుతారు, చేతులతో తాగుతారు. కాలువలో ప్రవహించే నీరు కాస్త మురుకుండొచ్చు, కానీ చెలమలో వచ్చేది శుభ్రంగా వస్తాయి. దాన్ని నువ్వు తాగిన తర్వాత నీ వెనకాల ఉంటారు కదా, వాళ్ళు కూడా తాగాలి. నువ్వు ఇటు అన్నావు అనుకో, ఏమైపోతాయి? కలకలు చేయబడ్డది, తాగటానికి పనికిరావు. ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పనికి సేవకులు, దుష్ట సంబంధులు, పడిపోయిన వారు, సాక్ష్యం లేని వారు, పరిశుద్ధత నింపబడిన వారు, అక్షర సంబంధులు, ప్రేమ నుంచి వచ్చే సందేశం ఉండదు, దేవుని నుంచి సందేశం ఉండదు. అక్షరాన్ని పట్టుకొని ఏదో వీళ్ళు సేవకుల్లాగా, దేవుని పక్షాన వీరే పోరాడుతున్నారులాగా, క్రీస్తు కొరకు అవసరం చచ్చిపోయేవారులాగా ఫోజు పెడతారు. వీళ్ళు దాటిపోయి కుక్క చెవులు పట్టుకుంటారు. వీళ్ళు ప్రశాంతమైన వాత చెడగొట్టుకున్న వాళ్ళు వీళ్ళు. యేసుక్రీస్తు ప్రభు సువార్త అంటే ఏం చెప్పాడు పౌలు? లేఖల ప్రకారం
నా సువార్త. లేఖల ప్రకారం ఆయన మన పాపల నిమిత్తం చనిపోయి సమాధి చేయబడను, లేఖల ప్రకారం మూడో దినం లేపబడను. లేఖల ప్రకారం ధర్మశాస్త్రం, మోషే రాసిన లేఖనాల ప్రకారం, ప్రవక్త లేచిన లేఖల ప్రకారమే సువార్త ఉంటుంది. రోమీయుల రాసిన పత్రిక 1:7 వచనములో సువార్త, యేసు ప్రభు విషయమైన సువార్త, యేసుక్రీస్తు ప్రభు విషయమైన సువార్త. ముందుగా యేసు ప్రభు ఈ లోకం రాకమునిపే ప్రవక్తల ద్వారా తన లేఖనముల యందు యేసు ప్రభు సువార్తను వాగ్దానము చేసెను. సువార్త, యేసుక్రీస్తు ప్రభు విషయమై ఏది మాట్లాడతావో అది మంచి వార్త. దేవుడు ప్రవక్త లేఖనాల్లో, మోషే ప్రవక్త లేఖనాల్లో, దావీదు ప్రవక్త లేఖనాల్లో, మీకా ప్రవక్త లేఖనాల్లో, ఇర్మియా ప్రవక్త లేఖనాల్లో, దానియేలు ప్రవక్త లేఖనాల్లో, మలాకి ప్రవక్త లేఖనాల్లో, యెషయా ప్రవక్త లేఖనాల్లో ముందుగా వాగ్దానం చేశాడు యేసు ప్రవేశ సువార్త. సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించమంటే యేసు ప్రభువును ప్రకటించాం. యేసు ప్రభు గురించి ఎక్కడ రాయబడి ఉంది? పరిశుద్ధ లేఖనాలు. ఏంటి లేఖనాలు? యేసు ప్రభు వేటి లేఖలు అన్నాడు? మోషేయు సకల ప్రవక్తలు లేఖనాల్లోంచి వారు రాసిన గ్రంథములు లేఖనాలు అని చెప్పుకొచ్చాడు యేసుక్రీస్తు ప్రభు. అది దైవావేశముల కలిగే లేఖనాలు. దేవుని వాక్య బైబిల్ దేవుని ఆత్మావేశం చేత ఆత్మ ప్రేరేపణతో రాయబడిన లేఖనాలు ఇవి. దేవుడే మనము పేపర్ తీసుకొని బుక్ తీసుకొని రాసినట్టుగా కలం రాస్తుంది, కానీ ఉపయోగించే కళని మనం. దేవుడే మోషేను సకల ప్రవక్తల్ని కళల్లాగా వాడుకొని గ్రంథం రాశాడు. ఆ గ్రంథంలో యేసుప్రభు సువార్త రాయబడింది. యేసుప్రభు పుట్టాడు. ఇదిగో ప్రజలకందరికీ సంతోషకరమైన సువర్తమానమే తెలియజేస్తున్నాను, నేడు దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టినాడు. దేవుడు యేసు పేరుతో శరధారై వచ్చాడు, పుట్టాడు కన్యక మరియ గర్భాన. అది సువార్త, ప్రజలకందరి కలగవే సువార్త. ఆయన నిమిత్తం ప్రాణం పెట్టెను, సువార్త. మృతులను తిరిగి లేచను, సువార్త. ఆయన శరధారి, ఆయన పుట్టుట, చచ్చిపోట, లేచుట, సువార్త. అది ఎట్లా ప్రకటించాలి? లేఖనాలను అనుసరించి. మోషేయు సకల ప్రవక్తలు ఎవరు రాశారు. బైబిల్ చెప్పే క్రీస్తు ఇతర గ్రంథాల్లో లేడు. బైబిల్లో పాత నిబంధన ప్రవక్తలు మోషే కానీ ఇతర ప్రవక్తలు మలాకి వరకు వారందరూ కూడా ఇజ్రాయెల్లే. ఇజ్రాయెల్లోని ప్రవక్తలకే రాబోయే క్రీస్తు గురించి దేవుడు వాగ్దానం చేశాడు. వాళ్ళ లేఖనాలే క్రీస్తు విషయమైన సువార్త వాగ్దానం చేయబడింది. 147 కీర్తన, 147 కీర్తన 19-20 వచనాలు చదువుకుందాం. ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసను. యాకోబు అంటే ఇజ్రాయేలు. ఆయన తన వాక్యము ఇజ్రాయేలుకు తెలియజేసను, తన కట్టడను తన న్యాయ విధులను ఇజ్రాయేలుకు తెలియజేసను. ఏ జనమునకు, ఇజ్రాయేలుకు తప్ప, ఆయన వాక్యాన్ని గురించి, ఆయన కట్టల గురించి ఏ జనమునకు ఆయన ఇలాగో చేసి ఉండలేదు. పిచ్చోళ్ళారా, అజ్ఞానుల్లారా, మూర్ఖుల్లారా, సేవకు మిమ్మల్ని ఎవడు రమ్మన్నాడు రా? ఎవడు రమ్మన్నాడు మిమ్మల్ని? విశ్వాసుల్ని, సంఘాలని కలవర లేపడానిక, అన్యజనులు కలవర లేపడానికి మీరు వచ్చింది? ఏయో గ్రంథాలు పట్టుకొని ఈ వాక్యాన్ని ఇంత కలుపుతున్నారు. వాక్యం కలిపి చెరిపాడు మీరు. దేవుని మాటలతో ఏది చేరుస్తావో, వేరే మాట దేవుడు ఏమి చేరుస్తాడు, వాడు శాపగ్రస్తుడు. పౌలు చెప్పాడు గలతీ పత్రిక 1వ అధ్యాయంలో, నేను మీకు ప్రకటించే సువార్త గాక మరొక సువార్తను ఎవడైనా సరే క్రీస్తు సువార్త చెరపగోరి భిన్నమైన సువార్త ప్రకటిస్తే, ఏ మనుషుడైనా సరే, వాడు ఎవడైనా సరే, పరలోకుడు చివరికి పరలోకుడు వచ్చే దూత అయినా సరే శాపగ్రస్తులు అవుదురుగా కారాడు. బైబిల్ నుంచి సువార్త ప్రకటించడానికి దేవుడు నేను పిలిచాడా? ప్రకటించు. ఇతర గ్రంథాల జోలికి పోకు, ఇతర విశ్వాసాల గురించి మాట్లాడకు. బైబిల్ అట్లా చేయలేదు. ఎవరు చేయలేదు బైబిల్ అట్లా. పేతురు లేఖనాలను అనుసరించి క్రీస్తును ప్రకటించాడు. స్టెఫెన్ క్రీస్తును అనుసరించి లేఖనాలను అనుసరించి క్రీస్తు ప్రకటించాడు. యోహాను లేఖనాలను అనుసరించి క్రీస్తు ప్రకటించాడు. పౌలు విశిష్టమైన మరీ శ్రేష్ఠుడైన అపోస్తలుడు పౌలు మోషేయు ప్రవక్తలు చెప్పినవి కాక
ఏవి చెప్పలే క్రీస్తు గురించి చెప్పడానికి. క్రీస్తు గురించి మోషే ఏం చెప్పాడు, క్రీస్తు గురించి ప్రవక్తలు ఏం చెప్పారు, అన్య జనులకైనా ఇశ్రాయేలు జనాంకైనా లేఖన అనుసరిస్తూ వార్తపడి ఇచ్చాడు. చూడండి పరిశుద్ధ గ్రంథంలో చూడండి, అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం. అగ్రిప్ప రాజు ముందు సువార్త నిమిత్తం ఆయన ఖైదుగా చేయబడి నిలబడ్డప్పుడు ఫేస్తని గవర్నర్ ముందు, అగ్రిప్ప రాజు ముందు, పౌలుపై నేరం మోపిన యూదుల అధికారుల ముందు పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ విధంగా ఏమని చెప్తున్నాడు? అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం 22వ వచనం. అయినను నేను దేవుని వలన సహాయం పొంది నన్ను చంపచూతున్న వారిలో వారు చంపబడకుండా తప్పించబడటానికి నేటి వరకు నిలిచి ఉన్నాను. క్రీస్తు శ్రమపడి శరీరమందు శ్రమపడి మృతుల పునరుద్ధానం పొందువారిలో మొదటివాడు కూడా చేత ఈ ప్రజలకు అంటే ఇజ్రాయేలుకును, బైబిల్ కలిగిన ఇజ్రాయేలుకును, అన్యజనులకును, యూదులు కాని క్రైస్తవులు కాని అన్యజనులకును వెలుగు ప్రచురింపబోనని ప్రవక్తలను, పాత నిబంధన ప్రవక్తలు, ఇజ్రాయేల్లోని ప్రవక్తలను, మోషేయు 5 కాండములు ఉన్న మోషేయి యేసు ప్రభు గురించి చెప్పినవి కాక మరి ఏమీ చెప్పక పౌలు ఏం చెప్తున్నాడు? మోషే చెప్పినవి, ప్రవక్తలు చెప్పినవి ఎవరు చెప్తున్నాడు? యూదులకు చెప్తున్నాడు, అన్యజనులకు చెప్తున్నాడు. యూదులను రక్షణ నడిపించడానికి మోషే ప్రవక్తలు చెప్పినయే ఆ లేఖనాల్లోంచి యేసుప్రభువు ప్రకటిస్తున్నాడు. మరి యూదులకు కానీ అన్యజనులకు అదే లేఖనాలు. యూదులకైనా అన్యజనులకైనా మోషేయు సకల ప్రవక్తలు ప్రవచించిన రాసిన ఆ గ్రంథంలోని లేఖనాలను అనుసరించి క్రీస్తు శ్రమపడి మృతుల్లోంచి లేచే వాళ్ళు మొదటివాడు అతడు. ఆయనలోని విశ్వాసంలో పాపక్షాపం రక్షించబడతాం. చచ్చిపోయిన క్రీస్తు పాటు లేపబడతాం. క్రీస్తు లేపబడతాం. చనిపోయి లేచే క్రీస్తు ఎట్లా ఇక చనిపోడో నిత్యం జీవించేవాడు మృతుల్లోంచి నువ్వు క్రీస్తు రాక లేపబడతావు. నువ్వు చావకుండా నిత్య జీవితం జీవిస్తావు. చావకుండా జీవించే జీవితమే నిత్య జీవితం. క్రీస్తులోని విశ్వాసం వల్ల మనము పాపక్షాపణ పొంది పరిశుద్ధం పొందుకున్నావు. నువ్వు పొందుకున్న ఆత్మ జీవనిచ్చే ఆత్మ. నీ ఆత్మ ఇక చావదు, మరణాన్ని దాటి జీవంలో ప్రవేశించింది. అయినా నీ శరీరం చచ్చిపోతుంది. యేసుప్రభువు రెండవసారి వచ్చినప్పుడు ఆత్మను అనుసరించి జీవించిన నీ శరీరం లేపబడుతుంది, చావని శరీరంగా మార్చబడుతుంది. అది పునరుద్ధానం. యేసుప్రభువు చనిపోవడానికి వీలైన శరీరంతో చచ్చిపోయి సమాధించబడి మరి ఎన్నడూ చనిపోవడానికి వీలైన శరీరంగా లేపబడ్డాడు. ఆయనకి చనిపోవట్లే. ఆయనలో విశ్వాసం ఉంచిన వారు చనిపోతారు ఇతర మనుషుల వలె, కానీ క్రీస్తు రాకడలో మహిమతో లేపబడి క్రీస్తుతో పాటు క్రీస్తు వలె ఉండి చావని శరీరంతో ఉంటారు. అది నిత్య జీవం. కాబట్టి పౌలు, మోషేయు సకల ప్రవక్తలు బైబిల్లో చెప్పినవి కాక మరి ఏమి చెప్పడాలేదు ఇశ్రాయేలు జనులకు, మరి ఏమి చెప్పడాలేదు అన్య జనులకు, ఇతర మత గ్రంథాల జోలికి నేను పోలేదు. మనుష్య జ్ఞానం నేర్పే మాటలు చెప్పలేదు. ఇప్పుడు చాలామంది కల్పనా కథల వైపు తిరుగు కాలం వస్తుంటే గుంపులుగా పోతారు. సినిమా చూడటానికి పోతారు. పొట్టగోస్తే అక్షరం రాదు వాళ్ళకి. కులాలు బట్టి పోతారు. చిన్న కులాల నుంచి కూడా సేవకుడైతే పెద్ద కులాలు రక్షించబడారు పోరు. వాళ్ళు కులపోవడం పాస్ట్ ఉంటే అక్కడికి పోతారు. వాళ్ళు జమ చేసుకుంటారు. అట్లా ఇట్లాంటి వాళ్ళు పరలోకం పోతారా? లోకం దయ్యం మనుషుల కులాల పేరుతో మతాల పేరుతో వేరు చేసింది. క్రీస్తు చనిపోయి లేచినందున ఆయనలో విశ్వాసం వచ్చిన వారు పురుషులైనా, స్త్రీలైనా, యూదులైనా, అన్యజనులైనా, దాసులైనా, స్వంతులైనా, యజమానులైనా, దాసులైనా క్రీస్తుల విశ్వాసం వచ్చిన వారు క్రీస్తులను బాప్తీసు పొందున్నారు. వారు క్రీస్తు యేసునందు ఏకమై ఉన్నారు. భేదము లేదు. లోకం మనుషులను విడదీస్తుంది కులాల పేరుతో, మతాల పేరుతో. క్రీస్తు చనిపోయి లేచాడు, అందరి తనలో అంటు కట్టుకుంటున్నాడు. ఏకమై ఉన్నారు, ఏ భేదము లేదు. ఎంత మంచి సువార్త! దయ్యం మనుషులకు కులాలు మతాలు పెట్టి వేరు చేస్తాయి. దేవుడు యేసుని పేరుతో లోకానికి శిరధారేచి నీ పాప నిమిత్తం ఆయన శరములో పాపమును భరించి, శాపాన్ని భరించి, నీ దరిద్రాన్ని భరించి, నీ మరణాన్ని భరించి మృతులోని తిరిగి లేచాడు. నీ పాప మరణాల నియమం ఆయన తీసుకున్నాడు. ఆయన జీవ పునరుద్ధానాలు మనకిచ్చాడు. నిత్య జీవాన్ని మనకిచ్చాడు. ఇంత మంచి దేవుడు, ఈ మంచి దేవుని గూర్చి
సాక్ష్యం ఇచ్చే లేఖనాలు కలిగిన పరిశుద్ధ గ్రంథం, మంచి గ్రంథం పెట్టుకొని పీస్ఫుల్గా బ్రతికే రకరకాల విశ్వాసాలు గల ప్రజల్ని ఎందుకు పీస్ డిస్టర్బ్ చేయాలా? ఎందుకు చేయాలా? నెక్స్ట్ వీక్ పొడిగిస్తా. సేవకులారా, యూట్యూబ్లో ఇది పెట్టబడింది, చూడండి, ధ్యానించండి. ఒక్కసారిగా 2 కాదు సార్, చచ్చేదాకా చూడండి. ఈ చెప్పిన బోధన అనుసరించి మీరు సేవ చేయండి. తిన్నని మార్గాన, నీతి మార్గాన నువ్వు అనుసరించి నిష్కాపట్యముతో జీవిస్తున్న నీకు ఏం జరిగినా అది నీకు లాభమే, ప్రభుకు మహిమే. కానీ దేవునికి అనుకూలం కాని విధాలను అనుసరించి కీడు తెచ్చిపెట్టుకుంటే దానికి దేవుని మహిమల కాదు, దేవుని నామం దూషింపబడద్ది. దీని ఏమంటారంటే, చేదైన వేరు మీలో సంఘములో క్రైస్తవ సమాజంలో మొలిచి కలవరపరచడం వల్ల అనేకులు అపవిత్రులైపోతారు. చేదైన వేరు దేవుని లేఖనాలను అనుసరించి చెప్పే సువార్తే సువార్త. యేసు ప్రభు సువార్త బైబిల్లో ఉన్న లేఖనాలను అనుసరించి ప్రకటిస్తే దాంట్లో శక్తి ఉంది పాపి రక్షించడానికి. అన్యజనులైనా క్రైస్తవులైనా రక్షణ పొందటానికి, రక్షింపజేసే శక్తి సిలువను గూర్చే వార్తకు ఉంది. యేసుక్రీస్తు ప్రవేశించిన సువార్త ప్రవక్త లేఖనాల్లో ఉంది. ఆ సువార్తను గురించి రోమాపత్రిక 1:16 పౌలు ఏమన్నాడు తెలుసా? ఆ సువార్తను నువ్వు ప్రకటించినప్పుడు విన్నవాడు నమ్మితే నమ్మిన వాని ఆత్మను రక్షించుటకు అది దేవుని శక్తి ఉంది. సువార్తలో దేవుని శక్తి ఉంది. యేసుకి శరీరధారి వచ్చి నీ పాపల మీద చనిపోయి లేచాడు. ఆయన విశ్వాసం వచ్చి నీ పాపాలు ఒప్పుకో, ఆయన నీ పాపాలు క్షమిస్తాడు. ఆయన రక్తం నీ పాపాలు కడుగుతుంది. ఆయన నీలోని కాతరిపుగా ఉంటాడు. నువ్వు చచ్చినా పునరుద్ధాతను లేపుతాడు. ఇక ఎన్నడూ చావవు. ఇది నీకు మంచి వార్త. మరణ భయంతో జీవించే మనుషులారా, యేసు ప్రభువు నమ్ముకొని చస్తే నువ్వు బ్రతుకుతావు, బ్రతికి ఎప్పుడు చావవు అని చెప్తే వాడు విశ్వసించి రక్ష పొందటానికి నువ్వు ప్రకటించిన సువార్తకు శక్తి ఉంది. బైబిల్ లేఖనాలకు వేరుగా నువ్వు సువార్త చెప్తే దానికి శక్తి లేదు. నీ వల్ల ఎవడు రక్ష పొందడు కాదు, కానీ వ్యతిరేకతలు పెరుగుతాయి, భేదాలు వస్తాయి, విద్వేషాలు పెరుగుతాయి, హానికరంగా మారింది సమాజం. కాబట్టి క్రైస్తవ సమాజం ఎక్కడున్నా ప్రశాంతత నెలకొల్పడాలి. వారి పీస్ లేని చోట్ల క్రైస్తవుడు ఉన్నాడంటే అక్కడ పీస్ రావాలి. అది అంతేగాని నిన్ను బట్టి సమాజం డిస్టర్బ్ కావద్దు. మొర్దెకయి మార్గాన్ని అనుసరించవద్దు, ఎస్తేరు మార్గాన్ని అనుసరించు. హేరోదు కాలంలో సంఘం రాత్రంతా ప్రార్థన మార్గాన్ని అనుసరించు. అహితోపెలు దావీదును చంపే ఆలోచన అబ్షాలోముకి ఇస్తే దావీదు దేవునికి ప్రార్థన చేశాడు, కానీ ఏమి ఫిజికల్గా ప్రయత్నం చేయాలి. దేవుడు చూసుకున్నాడు, దేవుడు చూసుకున్నాడు. గాలిలో దీపం పెట్టి దేవా దేవుడు అవుతుందా? అవుతుంది. ప్రార్థనతో అవుతుంది, ప్రార్థనతో అవుతుంది. లోక సామెతలు వద్దు, దేవుడికి పని పెట్టు. ఉపవాస ప్రార్థనతో పరలోక దేవుడు మౌనంగా దూతలతో ఆరాధించబడి తన్మయత్వంలో ఉంటాడు. నువ్వు సప్పుడు చేయకుండా ఉంటే భూమి మీద నువ్వేమో శ్రమపడుతూ ఉంటావు, హింసించబడుతూ ఉంటావు, ద్వేషించబడుతూ ఉంటావు, తరమపడుతూ ఉంటావు, దోషపడుతూ ఉంటావు. నీకు నువ్వే ప్రయత్నం చేస్తావు కాపాడుకోవటానికి, నీకు నువ్వే ప్రయత్నం చేస్తావు కీడు తప్పించుకోవడానికి. దేవుడు మౌనంగా ఉంటాడు. నువ్వు ప్రార్థన చేస్తే పని పెట్టుకుంటాడు ఆయన. దేవునికి పని పెట్టు ప్రార్థన ద్వారా. దేవదూతలకు దేవుడు పని పెడతాడు, తాను పని పెట్టుకుంటాడు, దూతలకు పని పెట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం, దేమే కలుగాక. నెక్స్ట్ వీక్ కూడా కంటిన్యూ చేస్తా, సేవకుల గురించి మాట్లాడతా. మీకు జ్ఞానం వస్తుంది, వాళ్ళకు కూడా బుద్ధి వస్తుంది. ప్రార్థన చేసుకుందాం. తండ్రి దేవా నీకు స్తోత్రం. అపరాధుల చేత పాపల చేత చచ్చిన పాపలు ప్రభువా తండ్రి, క్రీస్తు బ్రతికించి క్రీస్తు సమాధాన పరుచుకున్నావు. క్రీస్తు సమాధాన పరచబడవారమై సమాస్థితి కలిగి ఉండి ప్రభువా, ఎట్టి సమాస్థితి అనే కృపలో ప్రవేశగల వారై కృపలో నిలిచియండి తండ్రి. దేవా దేవుని మహిమకు నిరీక్ష గలవారమై క్రీస్తు రాకడ శుద్ధపరచుకోటికి ఎదురు చూచుకునే వారు సహాయం దయచేయి ప్రభావ. రక్షక స్తోత్రం, నీ రక్త చేత విమోచించి ప్రభా, విమోచ దిన వరకు పరిశుద్ధాత్మ మా ఆత్మలు ముద్రించగా స్తోత్రం. మా దేహములు పరిశుద్ధాత్మ కాలేదా తండ్రి. దేవా క్రైస్తవ సమాజం రాంగ్ వెళ్ళపోకుండా సహాయం చేయి, సేవకులు రాంగ్ వెళ్ళపోకుండా సహాయం చేయి. సేవకుల మనోత్తరాలు వెలిగించండి. ప్రవక్త లేఖనాలని గ్రహించని మందమతులైనా లేఖనాలు గ్రహించినట్టుగా వారి మనోనేత్రాలు వెలిగించి
అనుగ్రహించావు. శిష్యుల ఈ ప్రభానికి స్తోత్రం. అందరి సేవకుల మనోనేత్రాలు వారు గ్రహించినట్టుగా లేఖనాల్ని మనోనేత్రాలు వెలిగించండి ప్రభా. తండ్రి క్రైస్తవుల మనోనేత్రం వెలిగించండి, దేవుని ప్రజల మనోనేత్రం వెలిగించండి. లేఖనాలు గుర్తించిన సహాయం చేయి. ఆది కాంతి ప్రకటన వరకు లేఖనాలు తండ్రి వాక్యం చదివి ధ్యానించిన సహాయం చేయి. వాక్యానుసారంగా నీకు అనుకూలపరచుకున్న జీవితాలు పరలోక పనికి ప్రభా నీకు పని పెట్టడానికి ప్రార్థించేవారుగా, ఉపవాసంతో సేవించేవారుగా చేయండి ప్రభా. నీ దూతలకు పని పెట్టేవారుగా ఉండటానికి, నీకు పని పెట్టేవారుగా ఉన్న సంఘాలు ప్రార్థించాలి, ఉపవాసంతో సేవించాలి. ఇది తప్ప వేరే మార్గం లేదు తండ్రి. నీ నుండి మా సహాయం కలగడానికి నీకు ప్రార్థన చేయడం తప్ప ఇంకోటి లేదు. రాజు హిజ్కియా రాజు అయ్యుండే సైన్యాన్ని కలిగి నీవే మాకు దిక్కని ప్రార్థన చేశాడు. రాజు అంతటోడే సైన్యాన్ని కలిగి దిక్కని ప్రార్థన చేస్తే మేమెంతటి వారం ప్రభా. పరలోకన మా తండ్రి, నీ మూలంగా పుట్టింపబడ మేము నీ బిడ్డలమై ఉన్నావు. నీవే మాకు దిక్కు, నీవే మా తండ్రివి. కోడి తన రెక్కల చాట పిల్లలను చేర్చుకొని కాచినట్టుగా నీ రెక్కల చాట మనం ప్రభ భద్రపరిచి కాయండి, పోషించండి. మనోహరమైన దాక్షిణంగా సంఘాలు చేయండి. యెహోవాకు నీవు కాపు చేయండి, స్పిరిచువల్గా, ఫిజికల్గా. ప్రతి నిమిషం నీరు కట్టండి, ఆత్మీయంగా, శారీరకంగా. ఎవడనో ఆత్మలపై దేహాలపై రాకుండా ప్రభా అగ్ని ప్రాకారం ఉండి కాపాడండి ప్రభా. నీకు సమస్తమై మాగ్రత ప్రభావం చెల్లిస్తూ యేసుక్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నా పరమ తండ్రి. ఆమేన్.